2026వ సంవత్సరంలో మహాలక్ష్మి రాజయోగంతో కుబేరులు కాబోతున్న 4 రాశుల వారు ఎవరో చూద్దాం. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం జనవరిలో కుజుడు చంద్రుడి యొక్క కలయికతో మహాలక్ష్మి రాజయోగం ఏర్పడబోతుంది. ఈ రాజయోగం అనేది కొన్ని రాశుల వారికి కనక వర్షాన్ని కురిపించబోతుంది. అయితే ఆ రాశుల వారు ఎవరో చూద్దాం. కుజుడిని గ్రహాలకు అధిపతిగా చెప్తారు. అంగారకుడి ప్రభావంతో ధైర్యం, బలం పెరుగుతుంది. ముఖ్యంగా అంగారకుడి యొక్క ఒక రాశి నుంచి మరొక రాశికి ప్రవేశించేందుకు దాదాపు 45 రోజుల సమయం పడుతుంది. ఈ సమయంలో ఆ గురుగ్రహం ఏ రాశిలో అయితే ఉంటుందో ఆ రాశుల వారికి అదృష్టం వరిస్తుంది. అయితే కొత్త సంవత్సరం 2026 జనవరి 16వ తేదీ రోజున గురుగ్రహం ధనుస్సు రాశి నుంచి మకర రాశిలోకి మారనున్నాడు. ఇది సూర్యుడి కలయికతో సమానంగా ఉంటుంది. అంతేకాదు జనవరి 18వ తేదీ రోజున కూడా చంద్రుడు కుజుడి కలయిక కారణంగా మహాలక్ష్మి రాజయోగం ఏర్పడబోతుంది. ఇది దాదాపు 45 రోజుల పాటు ఈ ప్రభావం ఉంటుంది. ఈ కలయికతో కొన్ని రాశుల వారికి ఆదాయం రెట్టింపు అవుతుంది. ఇంట్లో శుభకార్యాలు చేస్తారు. అలాగే మకర రాశిలో ఏర్పడే ఈ మహాలక్ష్మి రాజయోగం ఏ రాశుల వారికి అదృష్టాన్ని ఇస్తుందో చూద్దాం. ముఖ్యంగా వారి జీవితంలో విశేషమైన ఆసక్తికరమైన మార్పులు రాబోతున్నాయి. ఆ రాశుల వారు ఎవరో చూద్దాం. అందులో ముందుగా మేషరాశి వారికి ఈ మేషరాశి నుంచి ఈ గురుగ్రహం అనేది సప్తమ స్థానంలో ఉన్న కారణంగా వీరికి మహాలక్ష్మి రాజయోగం ఏర్పడబోతుంది. ఈ రాశి వారికి గురుడు ఉచ్చ స్థితిలో ఉండడం కారణంగా వీరికి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఉద్యోగపరంగా పదోన్నతిని పొందుతారు. శుభవార్తలను వింటారు. అలాగే ఈ 45 రోజుల పాటు మేషరాశి వారు చేసేటువంటి పనికి ప్రశంసలను పొందుతారు. అలాగే వాహనం లేదా ఆస్తి కొనాలి అనే ఆలోచనలో ఉన్నవారికి ఈ సమయం చాలా అదృష్ట కాలం అనే చెప్పవచ్చు. వ్యాపార రంగానికి చెందిన వారికి వ్యాపార పరంగా గణనీయమైన లాభాలను పొందుతారు. ఇంకా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న మేషరాశి వారికి ఈ గ్రహస్థితి రీత్యా వారికి ఉన్న ఆరోగ్య సమస్యలు తీరిపోతాయి. తులారాశి వారికి 4వ స్థానంలో గురుగ్రహం ఉండగా వీరికి ఇది మహాలక్ష్మి రాజయోగంగా ఏర్పడబోతుంది. ఈ సమయంలో తులారాశి వారికి ఆకస్మిక ధన లాభం కలగనుంది. అలాగే కొత్త వాహనం లేదా ఆస్తి కొనుగోలు చేసే అవకాశం కూడా ఉంది. ముఖ్యంగా తులారాశి వారికి ఈ గ్రహస్థితి రీత్యా సమాజంలో గౌరవం పెరుగుతుంది. వ్యక్తిగత జీవితం చాలా ఆనందంగా ఉంటుంది. అలాగే రియల్ ఎస్టేట్ రంగానికి చెందిన వారికి ఇంకా వైద్య రంగంలో ఉన్న వారికి మంచి ప్రయోజనకరంగా ఉంటుంది. తులారాశి వారికి ఈ గ్రహస్థితి రీత్యా గతంలో ఉన్నటువంటి ఆరోగ్య సమస్యలు కూడా తగ్గుతాయి. అనారోగ్య సమస్యల నుంచి బయటపడగలుగుతారు. అలాగే చేసేటువంటి ప్రతి పనిలో కూడా మీపై మీకు విశ్వాసం పెరుగుతుంది. ఇంకా తులారాశి వారికి ఈ గ్రహస్థితి రీత్యా స్థిర ఆస్తి కొనుగోలు దిశగా ఆలోచన చేయడం మంచిది. రాశి వారికి ఈ గ్రహస్థితి రీత్యా ఖర్చులు కూడా పెరగనున్నాయి. ఇంతకు ముందు కన్నా కూడా ఈసారి ఖర్చులు ఎక్కువగా ఉండబోతున్నాయి. ఆ తర్వాత రాశి వృశ్చిక రాశి వారికి ఈ గ్రహస్థితి అనేది ముఖ్యంగా గురుగ్రహ చంద్రగ్రహ లగ్న స్థానంలో సంచరించడం అనేది వృశ్చిక రాశి వారికి బాగా కలిసి వచ్చే సమయం. ఈ గ్రహస్థితి రీత్యా వృశ్చిక రాశి వారిలో ధైర్యం పెరుగుతుంది. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. అంతేకాకుండా ఆర్థికంగా మంచి ప్రయోజనాలను పొందుతారు. అలాగే ఇంతకు ముందు గతంలో పెట్టిన పెట్టుబడులు మంచి లాభాలను ఇస్తాయి. అలాగే ప్రతి విషయంలో కూడా చాలా తెలివిగా ఆలోచించగలుగుతారు. కొన్ని సమస్యలు మీ వరకు రాకుండానే పరిష్కారం అవుతాయి కూడా. ఇదంతా కూడా వృశ్చిక రాశి వారికి గ్రహస్థితి రీత్యా ఎంతగానో అనుకూలతను ఇచ్చే విషయం. అలాగే గ్రహస్థితి రీత్యా వృశ్చిక రాశి వారికి ఆర్థికంగా ఎలాంటి సమస్యలు ఉండవు. ఇంకా వృశ్చిక రాశి వారికి వారు ఊహించని అనుకూలమైన మార్పులు రాబోతున్నాయి. ఆ తర్వాత రాశి మకర రాశి వారికి గురుగ్రహ ఇంకా చంద్రగ్రహ ప్రభావం అనేది ఎంతో అనుకూలతను ఇవ్వబోతుంది. ఇది వీరికి ఎంతో శుభయోగంగా ఉండబోతుంది. ముఖ్యంగా లగ్న స్థానంలో మకర రాశి వారికి ఉన్న కారణంగా మంచి లాభాలను సాధిస్తారు. ఆర్థికంగా కూడా ఎదుగుతారు. ఉద్యోగపరంగా కూడా అద్భుతమైన ప్రయోజనాలను పొందుతారు. అలాగే వ్యాపార రంగానికి చెందిన వారికి వ్యాపార పరంగా ప్రతి విషయంలో కూడా వారిదే పైచేయిగా ఉంటుంది. మంచి విజయాన్ని సాధిస్తారు. ప్రత్యర్థులను ఓడిస్తారు. అలాగే దగ్గరి వారితో ఉన్న అభిప్రాయ భేదాలు తొలగిపోతాయి. ఆరోగ్యపరంగా కూడా ఎంతగానో అనుకూలిస్తుంది. ఇంకా మకర రాశి వారికి ఈ గ్రహస్థితి ఆర్థిక పరంగా ఎలాంటి సమస్యలు లేకపోగా గతంలో పడ్డటువంటి ఇబ్బందులు అన్నింటి నుంచి కూడా బయటపడగలుగుతారు. మకర రాశి వారికి ఈ గ్రహస్థితి అదృష్టాన్ని ఇవ్వబోతుంది.